HK is now in Vizag! హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ బుప్పాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఈ వీడియో టైటిల్ చెప్పినట్టు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంతా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకే చూడండి. నేనైతే బిగ్ బాస్ డిఫరెంట్ సీజన్లో ఉన్న డిఫరెంట్ సెలబ్రిటీస్తో కలిసి మొదటిసారిగా నాకు వైజాగ్ వెళ్ళడం. సో వైజాగ్కి నేను వెళ్తున్నాను అన్నమాట ఫర్ ది గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్. వాళ్ళ 4th బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయిపోతుంది. దాని ఓపెనింగ్కి అందరు సెలబ్రిటీస్ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను అన్నమాట. అండ్ ఫ్లైట్లో వెళ్ళబోతున్నాము. సో హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్తే సరిపోతుంది. నేనైతే వెమ్లా నుండి రావాలి. నాకైతే ఏదైనా ప్రయాణం కంటే కూడా ముందు డే ఒక 2 days ఎక్స్ట్రా జస్ట్ వెమ్లా నుండి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి రావడానికి పోద్దన్నమాట. జస్ట్ సాటర్డే నైట్ ఫ్లైట్, మళ్ళీ సండే నైట్ రిటర్న్. నిజంగా నేను ఎన్నిసార్లు అనుకుంటున్నాను హైదరాబాద్లో ఉండుంటే ఎంత బాగుండేది, అసలు అట్లీస్ట్ 1 గంట దూరానైనా ఉండుంటే చాలా విషయాలకి నాకు బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు హైదరాబాద్లో ఇంతమంది చుట్టాలు ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి ఉండగలుగుతాను. తీసుకెళ్తాం ఇప్పుడు. చాలా డీసెంట్ గా, చాలా ప్లెజెంట్ గా, కామ్ గా, పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే పర్టికులర్లీ నేను మార్నింగ్ లేచైతే డే అంతా టైం స్పెండ్ చేద్దాము అని వెళ్ళిన రీజన్ బుడ్డిని కలవడానికి. జెనీ కళ్యాణి ఆడియన్స్ కోసం అసలు ఎంత కష్టపడుతుందో. ఈ వీడియో నీ బ్లాగ్ లోనే పెట్టాలి. నువ్వు మీ ఆడియన్స్ కి చూపిస్తున్నాను ఎంత కష్టపడుతున్నా ఒక ఫ్రేమ్ సెట్ చేయడానికి అని. ఓకే, నా బ్యాగ్ ట్రైపాడ్ లా మారింది. టాయ్ టాయ్. సో మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ సెట్ చేసింది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. మీ అందరికీ తెలుసు అరుణాచలం ప్రయాణంలో దేవుడిచ్చిన ఫ్రెండ్స్ అన్నమాట, శృతిక అండ్ రాజీ. సో తనని కలవడానికి అయితే వెళ్ళి తనని కలిసి ఈవినింగ్ దాకా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన. ఈవినింగ్ అట్లా కెఫే గేట్ అని వెళ్దామని చెప్పేసి వాళ్ళు లిల్లీసా అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళారు, ముచ్చట్లు పెట్టుండే. మేమైతే ఎంత గెట్ అలాంగ్ అవుతామో ఏదైనా విషయానికి చాలా మాట్లాడుకుంటాం అన్నమాట.